హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ధర్మస్థలం అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడైతే పెద్ద గంట అయితే ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మనకి శివయ్య అయితే దర్శనం ఇస్తాడు, మంజునాథ స్వామి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ అయితే మనం స్టే చేసే హోటల్స్ అన్నమాట. ఇవి వైశాలి, నేత్రావతి అలా నదుల పేర్లన్నీ ఉంటాయన్నమాట స్టేయింగ్. ఇవి వచ్చేసి రూమ్ 1000 రూపీస్ అట్లా ఉంటుంది. 3 మెంబర్స్ స్టే చేయొచ్చు. ఇక్కడైతే శివయ్య విగ్రహం అయితే ఉంది, చూసారా? చాలా బాగుంటుందండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ యూట్యూబ్లో చూస్తుంటే భయం వేస్తుంది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే చూద్దాం. కానీ అసలు నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట. బట్ ఇప్పుడు తెలుస్తుంది ధర్మస్థలం అంటే నిజంగా అసలు ధర్మస్థలం ఎట్లా జరుగుతుందా అని చెప్పేసి అయితే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ధర్మస్థలం మేము వెళ్ళినప్పుడు అయితే మాకేం అనిపించలేదు, అప్పుడు మాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ధర్మస్థలం అంటే నిజంగా వణుకొచ్చేస్తుంది. అంతమంది అమ్మాయిలను అయితే అలా చేశారని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ధర్మస్థలం వెళ్ళడానికి కూడా కొంత ఆలోచిస్తారనమాట. ఓకే, ఇంకా ధర్మస్థల వీడియో అండి, మాకైతే చాలా బాగా నచ్చింది.